శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఈఎంకే ఆస్ట్రో న్యూ వరల్డ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వారి గురించి. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించే ఈ వృశ్చిక రాశి వారు లోపల ఎంత గట్టిగా ఉంటారో మీకు తెలుసా? ఎందుకు వీరి విషయాలను పైన చూడరు కూడా? ఎందుకు వృశ్చిక రాశి వారు అవును లేదా కాదు అనే స్పష్టమైన సమాధానమే కోరుకుంటారు? ఏదైనా ఒక పనిని పట్టుకుంటే ఎందుకు వీరు వదలలేరు? ఎందుకు వృశ్చిక రాశి వారి మనస్సు లోపల చాలా రహస్యాలు దాగి ఉంటాయి? అసలు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి అసలు వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, కుటుంబం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, అదృష్ట రంగులు, అనుకూలమైన రోజులు మరియు పరిహారాన్ని కూడాను పూర్తిగా తెలుసుకుందామండి. సో చివరి వరకు చూస్తే మీకు ఉపయోగకరమైన విషయాలు మీకు అవగతం అవుతాయండి. మీ ఇంట్లో కనుక వృశ్చిక రాశి వారు ఉన్నా, మీ యొక్క జీవిత భాగస్వామి వృశ్చిక రాశి అయినా, లేదా మీరే స్వయంగా వృశ్చిక రాశి వారైనా కూడాను ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. వృశ్చిక రాశి అనేది సహజ బచక్రం అంటూ ఉంటాం కదా. మేషంతో మొదలవుతుంది ఏదైనా సరే. సహజ బచక్రం 8వ స్థానం అన్నమాట. 8th హౌస్ అంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అంటే మనం మంగళుడు అన్న మంగళవారం అంటే అందుకనే కుజవారం, మంగళుడు అని వస్తూ ఉంటుంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు మంగళవారం పూట. కుజుడు అంటే శక్తికి కారకుడు అండి. ధైర్యము, పోరాట శక్తి, లోతైన ఆలోచన ఉంటుంది. 8th హౌస్ అంటే రీసెర్చ్ ఉంటుంది. మరియు ఆపుకోలేని సంకల్పంతో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి. వృశ్చిక రాశి వారి స్వభావం ఒక మాటలో చెప్పాలంటే వారు పైన చూడలేరండి, వారి లోతును చూస్తారు. వృశ్చిక రాశి జలరాశి. కర్కాటకం జలమే, వృశ్చికము జలమే, మీనం జలమే. కర్కాటకం సరస్సు రాశి అయితే వృశ్చికము బావిలో నీరు అనుకోవచ్చు, మీనం సముద్ర జలం అండి. కాబట్టి ఏంటంటే బాగా డెప్త్ తీసుకుంటారు. అదేవిధంగా వృశ్చిక రాశిలో కేతువు కూడా బలవంతుడు కాబట్టి వారు డీప్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటారు. ప్రతిదీ కూడా లోతుగా తెలుసుకోవాలనుకుంటారండి. తెలుసుకోవడం కోసం చాలా కుతూహలంగా ఉంటారు. ఒక మనిషి నిజంగా ఎలా ఉన్నాడు, ఏదైనా ఒక విషయం ఉంటుంది, దాని వెనుక ఉద్దేశం ఏమిటి, అసలు ఒక సమస్యకు రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకునే వరకు వీరు ఆగలేరు. అక్కడ కేతు బలవంతుడు, కుజుడికి స్వస్థానం అవుతుంది. అందుకని వృశ్చిక రాశి వారికి ఇన్వెస్టిగేటింగ్ నేచర్ ఉంటుందండి. వీరు ఏదైనా చెప్తే ఆ చెప్పినంత విని సంతృప్తి పడరండి. సాక్ష్యాలు కావాలి, ప్రూఫ్ కావాలి అంటారు. క్లారిటీ కావాలి, నిజం కావాలని కోరుకునే వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. బయటకేమో ప్రశాంతంగా ఉంటారు, లోపల అగ్నితత్వం, అగ్ని ఉంటుంది. సో వృశ్చిక రాశి వారిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే బయటికి చాలా కామ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ఫైర్ అనేది ఉంటుంది. కుజుడు శక్తి కదా, దూకుడు కదా. వీరు ఒక వాల్కెనో లాంటి వారని చెప్పాలి. వాస్తవంగా చాలాసేపు మౌనంగా ఉండగలుగుతారు, ఉంటారు కూడా. కానీ లోపల కోపము, ఆలోచనలు, అనుమానాలు, ఇలాంటి భావాలన్నీ కూడా నిశ్శబ్దంగా కదులుతూనే ఉంటాయండి. ఒకసారి స్పందిస్తే చాలా గట్టిగా స్పందించగలరు. అయితే విషయం ఏంటంటే అంటే వీరి కోపం ఎక్కువసేపు ఉండదండి. ఒక ఎగిసిపడిన తర్వాత మళ్ళీ వెంటనే కూల్ అవుతారనమాట. షార్ట్ ఒక డ్రైవ్ అట్లా వచ్చిపోతుంటుంది. వీరు ఒక మధ్య మార్గం అలాగా నడవరండి. ఏదైనా కావాలి అంటే పూర్తిగా కావాలి, ఏదైనా చేయాలంటే పూర్తిగా చేయాలి. వృశ్చిక రాశి వారు చాలా కాంపిటేటివ్గా ఉంటారు. వీరు రాశాధిపతి కుజుడే, 6వ అధిపతి కూడా కుజుడేనండి. ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అంటే కనుక అదే సమయంలో వీరి డిటర్మినేషన్ మరింత పెరుగుతుంది. రెచ్చగొడితే ఇంకా స్ట్రాంగ్గా డిటర్మినేషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది వీరికి. ఎవరైనా వదిలేసి వెళ్ళిన చోటనే వీరు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటారు. డిఫరెంట్గా ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. అంటే ఎవరైనా ఆపేసిన చోటే వీళ్ళు మళ్ళీ మొదలెడతారు. ఇదే వీరి యొక్క అన్స్టాపబుల్ డ్రైవ్, అన్స్టాపబుల్ నేచర్ అని చెప్పవచ్చు. వీరి యొక్క కమ్యూనికేషన్, వీరి యొక్క మనస్తత్వం గురించి కనుక చూస్తే వృశ్చిక రాశి వారు నిజాయితీని చాలా విలువగా భావిస్తారండి. సూటిగా మాట్లాడతారు. కొన్నిసార్లు అది చాలా బ్లంట్గా అనిపించవచ్చు ఎదురు వారికి. కానీ ఉద్దేశం హాని చేయడం కాదు, నిజం చెప్పడం అనేది కాన్సెప్ట్ అక్కడ. వీరు అబద్ధాలను సులభంగా నమ్మరు. ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఈ రాశి సింబల్ తేలుకొంటేయండి, వెనక దెబ్బ వేయడానికి కూడా వెనకాడరు. ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే యాక్సెప్ట్ చేయరు. తామే తెలుసుకోవాలి, తామే గమనించాలి, తామే నిర్ధారించుకోవాలనుకుంటూ ఉంటారు. అందుకే డిబేట్స్లో వీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. కానీ వీరేంటంటే మనస్సు, లోతైన మనస్సు. చంద్రుడు బలహీనం కదా వృశ్చిక రాశిలో, కానీ కేతు బలవంతుడు కాబట్టి ఇంట్యూషన్ ఉంటుంది. ముందుగా జరగబోయే విషయాలు త్వరగా వీళ్ళు తెలిసిపోతూ, కొంతమంది చూచాయిగా తెలుస్తూ ఉంటాయి. ఏదైనా ఒక విషయం గురించి బాగా చదివి అర్థం చేసుకుని మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంటుంది. వీరికి 2వ అధిపతి గురుడు అయ్యాడు, స్పష్టంగా మాట్లాడగలుగుతారు. వీరు ఏదైనా సరే డీప్గానే ఉండాలి కన్వర్జేషన్ అనుకుంటారు. సో మనస్సు, సైకాలజీ, ఇంటిమసీ, ధనము, పవర్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అంశాల్లో మాట్లాడడం వీరికి, అలాంటి డెప్త్ విషయాలు మాట్లాడడం వీరికి బాగా ఇష్టం అండి. ఎవరి మనసులో ఏముంది, వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వారి యొక్క భావాల వెనుక ఏముంది, ఇవన్నీ తెలుసుకోవడంలో వీరికి బాగా ఆసక్తి ఉంటుంది. అందుకే వీరి యొక్క బాండింగ్ అనేది సూపర్ఫిషియల్గా ఉండదండి. వీరు కనుక నిజంగా కనెక్ట్ కావాలంటే లోతుగా కనెక్ట్ అవ్వాల్సిందే.
త్వరగా నమ్మరు కూడా, నమ్మితే మాత్రం ప్రాణం ఇచ్చే రకం అనమాట. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూసారా. వీరు పెయిన్ నుంచి ఎదగలరండి. మేషరాశి 1వ స్థానం అయితే 8వ స్థానము ఈ యొక్క వృశ్చికం అవుతుంది. మేషము జీవితం అయితే ఆయువు లాంటిది, ఇక 8th హౌస్ అనమాట సర్కిల్లో. వీరు తప్పుల నుంచి నేర్చుకుంటారు. ఒక దశలో ఉన్న వ్యక్తి తర్వాత దశలో పూర్తిగా మారిపోయే శక్తి వీరిలో ఉంటుంది. ఎప్పుడు ఒకలాగా ఉంటారండి. చెడు అలవాట్లు వదిలేయటము, బలంగా తిరిగి నిలబడడం, కొత్త వర్షన్గా బయటికి రావటం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి సహజం. 8th హౌస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. ఒక గొంగలి పురుగు చిలుకగా మారినట్టుగానే సీతాకోక చిలుక మారినట్టుగా ఉంటుంది వీరి లైఫ్, 8th హౌస్ కాబట్టి. అందుకే వీరిని పునర్జన్మ లాంటి రాశి అని కూడా అంటారు. మేషరాశి జన్మ అయితే, మొదటి జన్మ అయితే 8th హౌస్ అనేది ఆయువు స్థానం కాబట్టి ఇక్కడ అనమాట. మరి వృశ్చిక రాశి వారికి కెరీర్, ఉద్యోగం గురించి కనుక చూస్తే ఆఫీస్లో క్వైట్లీ కామ్గా కూర్చొని పనిచేసేవారు కాదు. వీరు ప్రజెన్స్ ఉన్న చోట కనిపించాలనుకుంటారు. వీరి యొక్క దశమాధిపతి రవి, లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలనుకుంటారు. అథారిటేటివ్గా పనిచేయాలి, అథారిటీగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ వీరికి బాగా నచ్చుతాయి. దశమాధిపతి ఎవరయ్యా అంటే రవి, సూర్యభగవానుడు మిత్రుడు. వీరు ప్రాబ్లమ్ సాల్వర్గా బాగా రాణించగలుగుతారండి. ఎక్కడ క్లిష్టమైన సమస్య ఉంటే అక్కడ వీరి మైండ్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ రీసెర్చ్ కావాలో, ఇన్వెస్టిగేషన్ కావాలో అక్కడ వీరు బాగా ఎదగగలరని చెప్పవచ్చు. వీరికి అనుమాన స్వభావం కూడా ఎక్కువేండి. ఆ వేలోనే వారు డిఫరెంట్గా క్వశ్చన్స్ చేసుకుంటూ డిఫరెంట్గా థింక్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి వృశ్చిక రాశి వారికి అనుకూలమైన రంగాలు ఏంటంటే రీసెర్చ్, పోలీస్, డిఫెన్స్, మిలిటరీ, మెడికల్, సర్జరీ, రాజకీయాలు, ఇంటెలిజెన్స్, మేనేజ్మెంట్ మరియు ఆటోమొబైల్ సంబంధించిన రంగాలు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, పవర్. వీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్లో కూడాను ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేయడంలో కూడా బాగా ఆలోచించగలుగుతారండి. వీరి ధనాధిపతి గురుడు ద్విస్వభావ రాశి. స్వతంత్రంగా ఎదగాలనే కోరిక వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. మరి డబ్బు మరియు సంపద గురించి కనుక మాట్లాడితే వీరి ఖర్చులో కూడా స్ట్రాటజిక్గా ఉంటారండి. అనవసరంగా పోగొట్టరు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఆగాలి, ఎప్పుడు మూవ్ కావాలి అనే సెన్స్ వీరికి బాగా ఉంటుంది. 7 మరియు వ్యయాధిపతి శుక్రుడు అయ్యారు కాబట్టి కంఫర్ట్స్ కోసం కాస్త ఖర్చు అయితే పెడతారు. కుటుంబం ద్వారా, ముఖ్యంగా చెప్పాలంటే తల్లి ద్వారా, తల్లి సపోర్ట్ ద్వారా లేదా ఫ్యామిలీ లింక్డ్ బిజినెస్, కుటుంబ వారసత్వ వ్యాపారాల ద్వారా మీకు మంచి ఆర్థిక లాభాలు రావచ్చండి. వీరు కనుక ఒకసారి ఫోకస్ పెడితే ఒక చిన్న ఎంపైర్ లాంటి స్ట్రక్చర్ బిల్డ్ చేయగలరు. మరి కుటుంబము మరియు సిబ్లింగ్స్ గురించి, తోబుట్టుల గురించి కనుక చూస్తే వృశ్చిక రాశి వారికి ఫ్యామిలీ అంటేనే ఒక ఎమోషనల్ సెక్యూరిటీ అనమాట. కుటుంబం ద్వారా లక్ కూడా వస్తుంది, సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. ద్వితీయ పంచమాధిపతి గురుడు, ఈ యొక్క రాశి వారికి గురుడు విలువనిచ్చే గ్రహం, యోగకారకుడు కూడా అండి. కానీ సిబ్లింగ్స్తో కొన్ని స్ట్రెస్ సిచ్యుయేషన్స్ రావచ్చు. తృతీయము అంటే సిబ్లింగ్స్, తోబుట్టువులు కాబట్టి శని శత్రువు కాబట్టి కొన్నిసార్లు సిబ్లింగ్స్ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, ఆస్తి విషయాలు లేదా కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల కొంత టెన్షన్ ఏదైనా ఉండొచ్చు. అందరికీ ఉండాలని లేదు, కనపడుతుంది. అయినా కూడా ఫ్యామిలీ మ్యాటర్లో వీరు చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతారని చెప్పవచ్చు అండి. దే గివ్ ద ప్రియారిటీ టు ద ఫ్యామిలీ. మరి వృశ్చిక రాశి వారి ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే చాలా ఇంటెన్స్గా ఉంటుందండి. వీరు క్యాజువల్ ఫీలింగ్స్తో ఆగిపోరు. వీరు కనుక నిజంగా ఇష్టపడితే పూర్తిగా ఇష్టపడతారండి. వీరిలో సెన్సువాలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటిమసీ, ఎమోషనల్ క్లోజ్నెస్, ఫిజికల్ బాండింగ్ వీరికి చాలా ముఖ్యమైనవి అనమాట. వీరి రాశాధిపతి కుజుడు 5 అంటే కనుక లవ్, క్రియేషన్, ఇంటిమసీ ఉంటాయి కదా. సో గురుడు కాబట్టి లవ్లో ఉన్నవారు నిజాయితీగా ఉండేవారిని ఇష్టపడతారు. వీరు ఇష్టపడుతున్నారు ఎదుటివారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారి స్వభావం ఏంటి, ఇవన్నీ గమనించే టెండెన్సీ వీరికి ఉంటుంది. వృశ్చిక రాశి వారు తమ భాగస్వామిని పూర్తిగా అండర్స్టాండ్ చేయాలనుకుంటారు. కానీ జెలసీ, పొసెసివ్నెస్, సస్పీషియన్ అంటే అనుమానం ఎక్కువైతే సంబంధం ఒత్తిడిగా మారవచ్చు. సో వీరి జీవిత భాగస్వామి చూడడానికి చక్కగా ఉంటారు, నో డౌట్ అట్ ఆల్. 7 మరియు 12వ అధిపతి కాబట్టి కొన్నిసార్లు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కావచ్చు, ఏదైనా వ్యక్తిగత కారణం చేత కొంతకాలం వివాహ జీవితం, కొంతకాలం దూరంగా కూడా అవకాశం ఉంటుంది. భార్య లేదా భర్త వారి కెరీర్లో మార్పులు, చేర్పులు, మూడ్ చేంజెస్, కొంత ఎమోషనల్ డిస్టెన్స్ వంటి కారణాలతో మ్యారీడ్ లైఫ్లో చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ కనపడవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యానండి. మీ జాతకంలో శుక్రుడు బాగున్నాడు అనుకోండి, భార్యతో బాగుంటుంది. మీ జాతకంలో కుజగురుడు బాగుంది అనుకోండి, భర్తతో బాగుంటుంది. బట్ చాలా వరకు వర్తిస్తాయని చెప్పవచ్చు అండి. అందుకే కమ్యూనికేషన్ వీరికి చాలా ముఖ్యమండి. వీరు మ్యారేజ్లో ఒక లాయల్టీ, నిజాయితీని, నమ్మకాన్ని మరియు ఎమోషనల్ డెప్త్ ఆశిస్తారండి. అదే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి కనుక ఉంటే వీరి బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. లేనప్పుడు మాత్రం లోపల బాధ పెరిగే అవకాశం ఉంటుంది వీరికి. ఆరోగ్యపరంగా చూస్తే వృశ్చిక రాశి ఆరోగ్యంలో చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వస్తూ పోతూ ఉండొచ్చు. అది కాఫ్ కానీ, స్నీజింగ్, జలుబు, ఇలాంటివి, బ్లడ్ ప్రెషరు, కొంత బీపీలో ఫ్లక్చుయేషన్స్, స్ట్రెస్ లింక్డ్ కంప్లైంట్స్ ఏదైనా కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. సో వీరు బాగా డెప్త్గా ఆలోచించడం వల్ల బాడీ ఆ టెన్షన్ అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నిద్ర అవసరం, నీరు అవసరం, రెస్ట్ అవసరం అండి. వీరు హెల్త్ విషయంలో లగ్జరీ ట్రావెల్ ఇష్టపడినా కూడా రెస్ట్ కూడా అంతే అవసరం.
మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం బలంగా ఉంటుంది. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు బాగున్నప్పుడు లైఫ్ సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకెళ్తాం. ఏదున్నా దాన్ని అంటే పర్సనల్ ప్రొఫెషనల్ విషయంలో బాగా ముందుకు తీసుకెళ్ళగల కెపాసిటీ ఉంటుందండి. ఆధ్యాత్మికత విషయంలో చూస్తే సహజంగానే వారికి ఆధ్యాత్మికతమైన సహజమైన ఆసక్తి ఉంటుంది. బికాస్ 5వ స్థానాధిపతి గురుడు అయ్యాడు. ఆస్ట్రాలజీ, మేనిఫెస్టేషను, లా ఆఫ్ అట్రాక్షను, అక్కల్ట్ అంటే సంఖ్యాహస్తం, రేకి, జ్యోతిష్యం, వాస్తు, హిడెన్ నాలెడ్జ్, మిస్టరీస్ ఇలాంటివన్నీ బాగా ఆకర్షిస్తూ ఉంటాయి వీరిని కనుక చూస్తే. వీరు బయటికి చెప్పకపోయినా లోపల చాలా సాధన చేస్తూ ఉంటారండి. వారి యొక్క జీవితాన్ని తమ జీవితాన్ని మార్చుకోవడానికి స్పిరిచువల్ టూల్స్ కూడా వాడతారు. కొంతమంది మెడిటేషన్ చేయొచ్చు, కొంతమంది మంత్ర సాధన చేయొచ్చు. మంచి గురువు కనుక దొరికితే వీరి లైఫ్ చాలా బాగుంటుందండి. సంతానం కలిగిన తర్వాత వీరి డెవలప్మెంట్ కూడా అవుతుంది. అదేవిధంగా వీరు నాలెడ్జ్గాని కేవలం వినోదంగా కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఉపయోగిస్తారని చెప్పవచ్చు. వీరి యొక్క సంతానం బాగా డెవలప్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. 5వ స్థానాధిపతి గురుడు అయ్యాడు. కొంతమందికి చెబ్బిగా ఉండొచ్చు, సో రీజన్ ఏదైనా కావచ్చు. సో వృశ్చిక రాశి వారి అనుకూలమైన రోజులు కనుక చూస్తే సోమవారం, మంగళవారం, గురువారం ఇవి బాగా పాజిటివ్గా సూచించబడతాయండి. అదృష్ట రంగులు కనుక చూస్తే రెడ్, లైట్ పింక్, ఆరెంజ్, ఎల్లో, దీస్ ఆర్ ఎక్సలెంట్ ఫర్ దెమ్. ముఖ్యంగా ఏంటంటే బ్లాక్ అవాయిడ్ చేయండి. అవకాశం ఉంటే కొన్నిసార్లు గ్రీన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఈవెంట్స్కి బెటర్ టు అవాయిడ్ బ్లాక్ కలర్. సో ఫేవరబుల్ నెంబర్స్ అనుకుంటూ చూస్తే మనం 1, 3, 9 చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బెటర్ టు అవాయిడ్ నెంబర్ 8. సో డైరెక్షన్ వచ్చి వీరికి ఎక్కువగా ఈస్ట్ పడుతుంది, నార్త్ ఈస్ట్ బాగుంటుంది. ఈ రెండు ఎక్కువగా ఫేవరబుల్గా ఉంటాయండి. బకెట్ ఆఫ్ వాటర్లో గోరువెచ్చని చిన్న కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాత్ చేసినా కూడా మంచిదండి. గురుబలం పెరుగుతుంది. సో సైన్స్ పరంగా కూడా చిన్న చిన్న కటింగ్స్ లాంటివి ఏమైనా వెళ్ళిపోతుంది. సూచన ఏంటంటే అతి కంట్రోల్గా ఉండకూడదు, అతిగా అనుమానం పెట్టుకోకూడదు. మీ యొక్క బలం ఏంటంటే ఇన్వెస్టిగేషన్. ప్రతి వ్యక్తిని సస్పెక్ట్గా చూడకండి. మీ ఇంటెన్సిటీ మీ యొక్క గొప్ప బలం అండి. గ్రేటెస్ట్ ఛాలెంజ్ కూడా అదే అవుతుంది. మరి రాశాధిపతి కుజుడయ్యాడు. పోరాటపడం నుంచి 6వ స్థానాధిపతి కూడా కుజుడయ్యాడు కాబట్టి వీరికి కుజబలం బాగా ఉండాలి. సో కాబట్టి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ ఆరాధన, అదేవిధంగా పంచమాధిపతి గురుడయ్యాడు, శివారాధన మంచి ఫలితం ఇస్తుంది. వీరు మనస్సు కనుక స్థిమితంగా పెట్టుకోగలిగితే, స్పిరిచువల్ డిసిప్లిన్ కనుక పాటిస్తే కనుక వీరి లైఫ్ ఎక్సలెంట్గా ఎదుగుతుందండి. అలాగే కొన్నిసార్లు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వీరు ఎంత ప్రశాంతంగా సింగిల్గా ఉంటే అంత రెసిలియన్స్ అవుతారనమాట. మొత్తంగా చూస్తే వృశ్చిక రాశి అంటే కేవలం కోపం కాదు, కేవలం రహస్యాలు కాదండి, కేవలం ఇంటెన్సిటీ కూడా కాదు. వృశ్చిక రాశి అంటే ఒక డెప్త్, ఒక లోతు, ఒక ధైర్యం, మార్పు, అంకితం, పరిశోధనా శక్తి మరియు పునర్జన్మ ఇవన్నీ కూడా ఈ రాశికి వర్తిస్తాయండి. ఈ యొక్క రాశి వారు సాధారణంగా జీవించారండి. వీరు మారుస్తారు పరిస్థితుల్ని. తమను తాము, తమ జీవితాన్ని, తమ ప్రపంచాన్ని మార్చగల శక్తి వీరిలో ఉంటుంది. కాకపోతే ఒకటే, మూన్ అనే ఆయన బలహీనుడు కాబట్టి కొన్నిసార్లు మూడ్ స్వింగ్స్ కొంచెం ఉంటూ ఉంటాయి. సో కాబట్టి మూడ్ సరిగా లేనప్పుడు సో వాటి కోసం ఒకసారి మ్యూజిక్ వినటము, కాసేపు రిలాక్స్గా బయటకు వెళ్ళి అలా బ్రిస్క్ వాక్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చోడం, ఇలా మీరు చిన్న చిన్న మిమ్మల్ని మీరు మార్చుకొని మళ్ళీ వచ్చి కూర్చోగలిగితే మాత్రం బాగుంటుందండి. అదేవిధంగా దశమాధిపతి రవి అయ్యాడు. ప్రతిరోజు సూర్యారాధన చేయండి, వృత్తిలో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా క్రియేటివిటీ బాగా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అండి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఏది ఏమైనా వృశ్చిక రాశి వారు అంటూ ఉంటారు వృశ్చిక రాశి వారి కష్టాలని. అట్లేం లేదండి. వారికి ఉన్న డెప్త్ నాలెడ్జ్, ఇంట్యూషన్ పవర్ వివిధ రాశులకు ఉండడం చాలా కష్టం. కానీ అనుకున్నారు, ఈవెన్ మనం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు కూడా వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం కూడా అండి. సో అందుకని వారు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, తక్కువ మాట్లాడుతూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పంచమాధిపతి గురుడు కాబట్టి ఆయనకు స్పిరిచువల్ కూడా అబ్బింది అనమాట. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్. మరి ఎందుకు వృశ్చిక రాశి వారికి జ్యోతిష్యం బాగా నేర్చుకుని ఆసక్తి ఉంటుంది అంటే, పంచమం అంటే హైయర్ ఎడ్యుకేషన్, అధిపతి గురుడు. అష్టమం అంటే రీసెర్చ్, అక్కల్ సైన్స్, డెప్త్, దానికి అధిపతి బుధుడు కాబట్టి గురు బుధ 5, 8కి వచ్చింది కాబట్టి జ్యోతిష్యము ఇట్లాంటి అక్కల్ సైన్స్, రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుందండి. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే కూడా బాగా రాణిస్తారు. అడ్మినిస్ట్రేటర్గా కానీ, ఇంజనీర్గా కానీ, డాక్టర్గా కానీ రాణించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అవి. సో అనుభవంతో మొత్తం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఒక 30 days రిలీజ్ చేశాము. 30 videos ఉన్నటువంటి కోర్స్ అనమాట అది. సో చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడిందండి. సో ఆసక్తి ఉన్న వారి కోసం ఆ కోర్సు లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, గ్రో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం చెప్పుకున్న విషయాలు ఏం మీకు టాలీ అయ్యాయో, ఒకవేళ మీరు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే వారిని మీకు గమనించి ఉంటే కనుక, సో పలానా వ్యక్తులు ఈ పాయింట్ నాకు దగ్గరగా ఉంది అనిపించిందని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే, సో ఎక్కువ మందికి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వీడియో కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.
నమస్కారం.